ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడలారా, దేవుని సన్నిధానంలో మీ అందరికీ కూడా ఒక దైవదాసుడుగా నిండు మనస్సుతో శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్ములను నా దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రేమించడం మాత్రమే కాకుండా 91వ కీర్తనలో చెప్పబడిన రీతిగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అవును ప్రియులారా, ఉగ్రత నుంచి, భయంకరమైన శ్రమల నుంచి మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. ఎన్నో ఆత్మీయమైనటువంటి పరలోకపు సందేశాలను మనం ధ్యానం చేస్తూ దినదినము మనము బలపరచబడుతూ స్థిరపరచబడుతూ ఉన్నాం. ఇది ఒక గొప్ప ఆధిక్యతగా ఎంచి ప్రభు పాదముల చెంత మరిన్ని విషయాలు నేర్చుకుంటూ దినాలు గడుస్తున్న కొద్దీ మరి ఎక్కువగా దేవునికి దగ్గరవుతూ ఆత్మీయతలో వృద్ధి చెందుదాం. ఈ దినమున దేవుడు చెప్పమన్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని స్వాధీనములో ఉన్నవి ఏవి? దేవుని స్వాధీనములో. అవును ప్రియులారా, కొన్ని పర్యాయములు, కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. ఆ అబ్బాయి వాళ్ళ భార్య స్వాధీనంలో ఉన్నారులే, మనం ఎవరు చెప్పినా వినడు అని అంటూ ఉంటారు కొంతమంది భార్య విధేయులైన భర్తలను బట్టి కదండి. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరి మాట ఒకరు వినడం తప్పు కాదు. కానీ పురుషుడు తన ఆధిక్యతను, అధికారమును స్త్రీ చేతిలో పెట్టుట మాత్రం ముమ్మాటికి తప్పే ప్రియులారా. అలాంటి పరిస్థితులను బట్టి ఎన్నో కుటుంబాలు తలడిల్లుతూ ఉన్నాయి, దారి తప్పుతూ ఉన్నాయి, దారిలో నుంచి వైదొలిగిపోయి భయంకరమైనటువంటి సాతానుక బంధహస్తాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోనండి, దేవుని స్వాధీనములో కొన్ని ఉన్నాయి. తన స్వాధీనములో ఉన్న వాటిని మన ఆధీనము చేసేవాడుగా ఉన్నాడు దేవుడు. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. రండి మూల వాక్యంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్క మాట మనం ధ్యానం చేస్తూ ఈరోజు మనం చూస్తున్న ప్రతి మాటలో దేవుని స్వాధీనములో ఉన్నవి ఏవో మనం ధ్యానం చేద్దాం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు ఆ మాట ప్రియులారా, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యేసు ప్రభుల వారు దైవదాసుడైనటువంటి రోమున ఆనుకొనున్న శిష్యుడైన యోహాను ద్వారా ప్రకటన గ్రంథము ద్వారా అంత్యకాలపు సంగతులను మనతో మాట్లాడుతూ యేసు ప్రభుల వారు తనను గురించి తన విషయాలు కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని. అవును ప్రియులారా, యేసు ప్రభుల వారు చెప్తున్నారు, నేను మృతుడనైతిని గాని అంటే ఇంకా ఏదో ఉంది. ఈ లోకంలో చాలా మంది ప్రవక్తలుగా, దేవుని దాసులుగా వచ్చారు, మృతులయ్యారు కానీ మరలా లేవల. కానీ లోకానికి దేవుని కుమారుడుగా దేవాది దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను మృతుడనైతిని గాని యుగ యుగములు ఎలాగున్నాను, నేను సజీవుడనై ఉన్నాను అన్నాడు. దేవునియందు ప్రియులారా, యేసు ప్రభుల వారు
జీవించుచున్న దేవుడై ఉన్నాడు. మీకు తెలుసు, ప్రపంచ చరిత్రలో, ప్రపంచంలో ప్రతి సమాధి మూయబడి ఉంది. మూయబడిన సమాధులను పూజించేవారు కొందరు, సమాధిలోనికి వెళ్తాడంట అని ఎదురు చూసేవారు కొందరు, వారిని పూజించేవారు. సమాధిలోనికి వెళ్ళిన తర్వాత తిరిగి లేవలేని వారిని పూజించేవారు కొందరు ఈ లోకంలో ఉంటే, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు ఎలాంటి వారు అనంటే సమాధిని గెలిచిన సజీవుడైన దేవుడు కాదా? ప్రపంచంలో తెరవబడిన సమాధి ఏదైనా ఉంది అనంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తుది మాత్రమే. అది మీకు తెలుసు ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, నేను సజీవుడనై ఉన్నాను అని చెబుతూ అంటున్నాడు, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వాధీనములో పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు మాత్రమే కాదండోయ్, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. సంఘమునకు పునాది అయిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, పేతురుతో అలనాడు మాట్లాడాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో ఒక అద్భుతకరమైన మాట, సంఘపు పునాదికి ఆధారమైన మాట చూస్తారా? మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము. నేను చదివికోకుండా కూడా చెప్పగలను, కానీ మీరు చూస్తే ఆ వాక్యములో ఉన్న పరలోకపు సంగతిని మరింత ధ్యానము చేయవచ్చు. కాబట్టి 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద దేవుడు అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనం, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. చాలు పురుగులారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు అంటున్నాడు, పేతురు, ఈ బండ మీద, ఏ బండ? పేతురు అనే బండ మీద. ఏ సంఘము? క్రీస్తు యొక్క సంఘము పురుగులారా. ఆయన కడుతున్న సంఘము తనది. ఇప్పుడు నేను ఇల్లు కట్టాను అనుకోండి, ఎవరి పేరు పెట్టుకుంటాను? నేను నా పేరే పెట్టుకుంటాను కదండి. ఇల్లు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఎవరి పేరు మీద చేయమంటారండి? రిజిస్టర్ అంటే పక్కింటోళ్ళ పేరు మీద చేయండి అంటామా? బంధువుల పేర్లు చెప్తామా? నా పేరే చెబుతాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, పేతురు అనగా కేఫా, రాయి అని అర్థం. నీ ద్వారా నేను భూలోకములో సంఘమును ప్రారంభించబోతున్నాను. అది పేతురు సంఘం కాదు. పేతురు మీద కట్టారని పేతురు సంఘము కాదు. పౌలు మీద కట్టారని పౌలు సంఘము కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది, పౌలు ఎవడు, కేఫా ఎవడు, లేదా పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? వీరంతా ఎవరు? పరిచారకులు, పని వాళ్ళే కదా. ప్రతి ఒక్కరూ కట్టబడినది క్రీస్తు అనేటటువంటి బండ మీదనే. ఆయన అన్నాడు, చాలా చక్కగా మాట్లాడుతూ, పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట తెరవనేరబడవు, లేకపోతే నిలవనేరబడవు అని చెబుతూ, పేతురు, పరలోకపు యొక్క తాళపు చెవులను నీకిచ్చేదను అన్నాడు. ఎందుకు అలాగా మాట్లాడుతున్నాడు ప్రభు? నీకిచ్చేదను అంటే ఆయన దగ్గర ఉన్నాయనే కదా అర్థము. అవును ప్రియులారా, ఆయన దగ్గర ఉన్నవి కాబట్టే నీకు నాకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏది? తాళపు చెవులనే. అందుకే జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా మనం చూసాం, పాతాళ లోక తాళపు చెవులే కాదు, పరలోకపు తాళపు చెవులు కూడా ఆయన స్వాధీనములో ఉన్నాయి. మానవుని స్వాధీనములో ఏమి లేవు ప్రియులారా. ఏమున్నాయో తెలుసా? కీర్తనల గ్రంథం 8వ కీర్తనలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది, చూడండి. మానవుని స్వాధీనములో కొన్ని ఉన్నాయని 8వ కీర్తన 6వ వచనాన్ని మనం చూద్దాం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చాలు ప్రియులారా, చేతి పనుల అధికారం ఇచ్చి వాని స్వాధీనములో ఏమేమి ఉన్నవో కొన్ని విషయాలు దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. వాస్తవానికి ఈ కీర్తనలో ఆయన చెబుతాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. నీవు వానిని కొంచెం తక్కువ వానిగా చేశావు,
వాని స్వాధీనములో ఏవేవి ఉంచావో కొన్ని చెబుతూ వచ్చాడు. గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మార్గములు సంచరించు వాటిని వాని పాదముల కింద ఉంచి ఉన్నావు అని అంటాడు. 8వ వచనం వరకు, 6 నుంచి మీరు తర్వాత చదువుకోనండి. మానవుని స్వాధీనంలో కొన్ని ఉన్నాయి, కానీ ప్రభు స్వాధీనములో అన్నీ ఉన్నాయి ప్రియులారా. ఇంతకు ప్రభు స్వాధీనములో ఏమేమి ఉన్నావో కొన్నింటిని చూద్దామా? రండి, మొదటి విషయానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని, దేవుని స్వాధీనములో ఏమున్నావో చూద్దాం. 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుటకు. చాలు ప్రియులారా, అది మీ పని కాదు అన్నాడు. మొట్టమొదటిది, దేవుని స్వాధీనములో ఏమున్నాయట? చాలా చక్కగా రాశాడు. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు లోకంలో ఉన్న ప్రతి మానవుడు లేచిన తర్వాత, ఈరోజు బాగలేదబ్బా నాకు, ఎవరి ముఖం చూశానో అని అంటాడు. సరే, ఈరోజు బాగలేకపోతే ఈ రోజును మరలా నువ్వు ఎప్పుడైనా తెచ్చుకోగలవా? గతించిపోయిన ఒక్క క్షణాన్ని కూడా మనం మరలా వెనక్కి తెచ్చుకోలేం ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. కాలములు, సమయములు దేవుని స్వాధీనములో ఉన్నాయి. ఏ కాలమున ఏది జరగాలో, ఏ సమయమున ఏది జరగాలో అది ప్రభు యొక్క స్వాధీనములో ఉంది ప్రియులారా. కాదా? వేసవి కాలము, చలికాలము, ఇంకా తర్వాత వర్షాకాలం, రకరకాలైనటువంటి కాలాలను మనం చూస్తాం. ఈ కాల యొక్క కాలగతులు ప్రభువు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు ప్రియులారా. వేసవి కాలంలో మంచైనను, అందుకే బైబిల్ గ్రంథమే చెప్తుంది ప్రియులారా, వేసవి కాలమందు మంచైనను, వర్షాకాలమందు వెచ్చదనం లేదా ఎండైనను గిట్టదు అని అంటాడు కొన్ని సందర్భాలలో. నిజమే ప్రియులారా, మనము సమయములను మార్చలేం, మనము కాలములను మార్చలేం, మనం వాటికి అనుగుణంగా జీవించడము తప్ప. వేసవి తాపానికి తట్టుకోలేక కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు వేసుకుంటున్నామే, కానీ అది ఇంటికి పరిమితమే కాదా? బయటికి ఏసీని వెంట తీసుకెళ్ళగలమా? ఒకవేళ కారులో వెళ్తే ఏసీ ఆన్ చేసుకొని పోవచ్చేమో, కానీ ప్రియులారా, సమయము, కాలము ప్రభు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆయన మార్చగలడు, వాటిని నిలవబెట్టగలడు. అందుకే గుర్తుపెట్టుకోండి, అది తెలుసుకొనుట మీ పని కాదు అని అన్నాడు. అందుకే దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు ప్రియులారా బైబిల్ గ్రంథంలో. ఆయన చాలా చక్కటి మాటలు మాట్లాడతాడు. ఒకసారి దానియేలుని అడిగి వద్దామా? 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 2:21 వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. చాలు ప్రియులారా, దానియేలు నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నాడు. రాజా, నువ్వేమో రాజుగా ఉన్నానని గర్విస్తూ ఉన్నావు కదా, నీకు ఒక మాట చెప్పమంటావు రాజా? ఆయన అంటున్నాడు ప్రియులారా, కాలములను సమయములను నా దేవుడు మార్చువాడు, గర్వించిన రాజులను త్రోసివేయువాడు, నియమించువాడు, ఉన్నవాడు, వివేకులకు వివేకమును అనుగ్రహించువాడు ఆయనే రాజా అన్నాడు. అవును ప్రియులారా, దేవుడు కాలములను మార్చగలడు, సమయమును మార్చగలడు. అది ఆయన స్వాధీనమందున్నది. ఈరోజు ఈ సమయంలో మనం ఇంత సురక్షితంగా కూర్చొని దేవుని వాక్యం వింటున్నాము అని అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? అపోస్తులుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, నాకు మంచి సమయము ప్రాప్తించెను అంటాడు. మనం అనుభవిస్తున్న ఈ సమయము మంచిది ప్రియులారా, ఇది ప్రభువు అనుగ్రహించినది. అందుకే ప్రసంగి అనేటటువంటి సొలొమోను గారు 3వ అధ్యాయాన్ని ప్రసంగి గ్రంథంలో రాస్తూ, ప్రతి దానికి నీ సమయము కలదు అని అన్నాడు.
అవును ప్రియుల, ప్రతిదానికి సమయము కలదు. మరి వివేకులమైనటువంటి మనము లేదా జ్ఞానము కలిగిన వారమని చెప్పుకునే మనము ఈ సమయాన్ని ఏం చేయకూడదో తెలుసా? దుర్వినియోగం చేసుకోకూడదు. బైబిల్ గ్రంథం అదే సెలవిస్తుంది కదా ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నప్పుడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అన్నాడు. దేవునియందు ప్రియులారా, దేవుని స్వాధీనములో కాలములున్నాయి, దేవుని స్వాధీనములో సమయం ఉంది. ఆయన మార్చువాడు, దాన్ని నిలవబెట్టువాడు. దాన్ని గ్రహించడం కానీ తెలుసుకోవడం కానీ మన చేత అయ్యే పని కాదు. ఆయన స్వాధీనంలో సమయము, కాలం ఉంది. రెండవది, ఆయన స్వాధీనంలో ఏముందో చూద్దామా? సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన స్వాధీనం, ఆయన ఆధీనం ఏముందో చూద్దాం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. రక్షణ యెహోవా ఆధీనము. రెండవది ప్రియులారా, దేవుని స్వాధీనములో ఏముందో తెలుసా అండి? రక్షణ. ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద నివసిస్తున్న వారు ఎవ్వరు కూడా ఆత్మకు అవసరమైన రక్షణను ఇవ్వలేరు. నీళ్ళలో కొట్టుకొని పోతుంటే ఒకవేళ తాడేసో మనిషి దూకో రక్షిస్తాడేమో, అది శరీరమునే. ఆత్మను రక్షించువాడు ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఎలాగ రక్షిస్తాడు? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. దేవునందు ప్రియులారా, దేవుడు ప్రతి బిడ్డలను రక్షించేవాడుగా ఉన్నాడు. దేని కొరకు ఆయన రక్షిస్తాడు అనంటే, తన నిత్య రాజ్యమును స్వతంత్రించుకోవడానికి నా ప్రభువు రక్షించేవాడు ప్రియులారా. అందుకే గుర్తుపెట్టుకోనండి, రక్షణ ఏ మనిషి ఇవ్వలేడు. ఈ భూప్రపంచంలో చాలా మంది చాలా ఉపన్యాసాలు చేశారు. దేవుళ్ళుగా, దేవతలుగా పిలవబడిన మనుషులు ఉన్నారు. కానీ ఏ ఒక్కడు ఆత్మకు రక్షణను ఇవ్వలేకపోయారు. ఆత్మకు రక్షణ ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే అనుగ్రహించేది ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కాలములు సమయములు ఆయన స్వాధీనములో ఉన్నాయి. రెండవది, రక్షణ దేవుని స్వాధీనములో ఉంది. ఏ రక్షణ? ఆత్మను గూర్చిన రక్షణ. ఆత్మను రక్షించే విధానం ప్రభు అయిన యేసు క్రీస్తు చేతిలో ఉంది ప్రియులారా. మూడవది, ఆయన చేతిలో ఏముందో కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన స్వాధీనములో ఆదికాండము 40వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఆయన స్వాధీనములో లేదా ఆయన ఆధీనములో ఉన్నది ఏంటో అక్కడ ఒక మాట రాయబడింది. అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే గదా. చాలు ప్రియులారా, దేవుని దాసుడైన యోసేపు చేయని తప్పిదమును బట్టి చెరసాల్లోనికి వెళ్ళాడు. దాదాపు 2 సంవత్సరాలు పైబడి ఉన్నాడు ప్రియులారా చెరసాల్లో. ఆయన ఉన్న దినముల్లోనే ఐగుప్తు రాజు దగ్గర పనిచేసేటటువంటి భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి కూడా వేరు తప్పిదాలలో చిక్కుకొని అదే చెరసాల్లోనికి వేయబడ్డారు. ఒక రాత్రి అందరూ పడుకొని నిద్రపోయారు. ఆ చెరసాల అంతటిని యోసేపు యొక్క ఆధీనంలో పెట్టాడు ఆ చెరసాల అధికారి. అంత మంచి గుణగణాలు యోసేపులో ఉన్నాయి కాబట్టి, తన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి బహుశా ఉదయకాలమైన ఆయన ఏ పని నిమిత్తం బయటికి వెళ్ళాడో కానీ వచ్చేసరికి బిక్క మొఖాలు వేసుకొని కూర్చున్నారు భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. అనలారా, ఏంటి అలాగున్నారు అని అంటే, మేము వేరు కలలు కన్నాం, దాని భావములు ఏమిటో తెలియక మేము ఆందోళనలో ఉండిపోయాం అని అన్నారు. యోసేపు అప్పటికే కలలు భావములు చెప్పగలిగిన జ్ఞానము కలిగిన వాడే. అలాగని నేనున్నానన్నలారా, నేనున్నాను, ఏదైనా చెప్పగలిగిన వాడను నేను అని అనలే ప్రియులారా, అనలే ఆయన అంటున్నాడు యోసేపు, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా అన్నాడు. చాలా మంది అండి
చాలామంది మన వాక్యాన్ని టీవీల్లో చూస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఆత్మీయంగా బలపరచబడుతున్నారు. కొంతమంది అధిక భక్తులు ఉన్నారండి. అంటే భక్తులు కాదు వీళ్ళు, అధిక భక్తులు. ఎలాగుంటారన్నా వీళ్ళు అంటారా, రాత్రి దాకా ఏయో పనికి మాల్టిని చూసి నిద్రపోతారు. ఉదయాన్నే లేచి, బ్రదర్ ఇది మీ నెంబరేనా? అవును నా నెంబరే. ఏం కావాలమ్మా అని అంటే, మాకు ఒక కళ వచ్చింది, దాని భావం చెప్తారా? రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రార్థనా ఛానల్ నాకు తెలిసి 5 కోట్ల మందిని చేరుకోకపోయినా దాదాపు చాలా వందల మందిని చేరుకుంటుంది. ఒక ఉదాహరణకు ఒక 200-300 మంది మన వాక్యం చూస్తారు అని అనుకుందాం రోజుకు. ఇప్పుడు 200-300 మందికి కనీసం ఒక 100 మందికి కళలు వచ్చాయి. వాళ్ళందరి భావాలు చెప్పగలరా నేను? మీరు బైబిల్ గ్రంథాన్ని చూడండి. యోసేపు పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఒకే చెరసాల్లో ఉన్నారు. వాళ్ళు మీరెక్కడున్నారు? ఏ ఊర్లో ఉన్నారు? మీరు నా స్థానిక సంఘానికి సంబంధించిన వారు కాదు. రెండవది, మీకు వచ్చేటటువంటి కళలు రాబోయేటటువంటి దినాల గురించి వచ్చినవి కాదు. ఇప్పుడున్న దినాల్లో ఈరోజు ఇలాంటి బ్యాచ్ ఒకటి తయారైంది. మేము కళలు కన్నాం, మాకు భావాలు చెప్పండి అని. దీన్ని అదునుగా చేసుకొని జోబులు నింపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు ఒక ప్రాంతంలో. ఆయనకే గనక ఇలాంటి ఫోన్ వచ్చిందనుకోండి, అమ్మా మీకు వచ్చిన కళ తప్పకుండా నేను చెప్తాను, అది దైవ మర్మం. అయితే దేవుని పరిచర్య కొనసాగాలి కదా, కనీసం మీరు టీవీ పరిచర్యకైనా కొంత స్పాన్సర్ చేస్తే, లేదా దేవుని పరిచర్య కొంత స్పాన్సర్ చేస్తే నేను చెప్తానమ్మా అంటాడు. ఇది ఏదో అనుకొని వాళ్ళు వేశారనుకోండి, ఏదో వ్యర్థమైన 4 మాటలు చెప్పేసి ఇదే భావం అంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కానీ మీ ఎదుట నిలబడిన నేను అలాంటి వాడను కాదు అని నిర్మోహమాటంగా తెలియజేస్తున్నా. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, కలల భావము చెప్పుట అది దేవుని ఆధీనం. ప్రియులారా, నీకొచ్చే వ్యర్థమైన కళలకు భావాలు నేను చెప్పలేను. నేనే కాదు, ఏ దేవుని సేవకుడు చెప్పలేడు. ఎందుకో తెలుసా? వాస్తవానికి పానదాయకుల, భక్ష్యకారుల అధిపతులకు వచ్చిన కళల యొక్క ఆంతర్యం ఏంటి అని అంటే, నా ప్రభు అయిన దేవుడు ఏ ఐగుప్తు దేశానికి బానిసగా యోసేపు వచ్చాడో ఆ దేశానికి ప్రధానిగా చేసే నిమిత్తమై వారికి ఆ కళనిచ్చాడు, ఆ కళల భావాన్ని తెలియచేశాడు. అది వారు మర్చిపోయినా సరే మరలా రాజుకు కళనిచ్చాడు. ఆ కళల భావాన్ని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడు చెరసాల్లో ఉన్నాడని ఆ పానదాయకుల అధిపతి గుర్తు చేసుకున్నాడు. తదనంతరం యోసేపు రాజు దగ్గరికి వచ్చాడు, ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. వారి కలల ఆంతర్యమది అని దేవుడు అంటున్నాడు దాసుని ద్వారా, కలల భావము చెప్పుట దేవుని ఆధీనం అన్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని స్వాధీనములో కాలములు సమయములు మార్చుట ఆయన స్వాధీనంలో ఉంది. రెండవది, సర్వ మానవాళికి రక్షణనిచ్చుట దేవుని స్వాధీనములో ఉంది. మూడవది, భావములు చెప్పుట దేవుని ఆధీనములో ఉంది. నాలుగవది, ఏది దేవుని ఆధీనంలో ఉందో చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికిని కర్తయున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. చాలు ప్రియులారా. 4వది ప్రియులారా, దేవుని ఆధీనములో ఏమేమున్నాయో మనం మొదటిది కాలములు సమయములు ఆయన ఆధీనములోని, రెండవది రక్షణ దేవుని ఆధీనములోని, భావములు చెప్పుట దేవుని ఆధీనములోని చూసాం. 4వది ప్రియులారా, రాకడ వరకు విశ్వాసులు, దేవుని సేవకులు, గృహ నిర్వాహకులు అని రాయబడింది. మీరు మరలా 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, తండ్రి నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు, ఎవరతడు? కుమారుడు, వారసుడు అనబడినవాడు. అవును ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మీరు దేవుని వారసులు.
మీరు దేవుని రాకడ వరకు, అంటే ప్రభు రాకడ వరకు సంఘం అనేటటువంటి గృహములో దినదినము పోషణ అనబడే దైవికమైన వాక్యాన్ని అందిస్తున్న గృహ నిర్వాహకులైన దేవుని సేవకుల ఆధీనములో రాకడ వరకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అప్పటిదాకా ఎక్కడ ఉండకూడదు? బయట ఉండకూడదు. రాకడలో ఎత్తబడాలి అంటే ఇంకా అర్థం కావడానికి ఎక్కడ చెప్తాను. ఒక వారసుని గురించి మాట్లాడుతూ అతనికి ఊహ వచ్చేంత వరకు, జ్ఞానం వచ్చేంత వరకు అతనికి దాసునికి పెద్ద భేదం ఏమి లేదు అన్నాడు మొదటి వచనంలో. నిజమే కదా ప్రియులారా? పసిపిల్లలను ఆయాలకు అప్పగిస్తారు ఇంట్లో తల్లిదండ్రులు. అమ్మా నువ్వు చూసుకో అని అప్పగిస్తారు. ఈ పసిపిల్లలు ఆయాల మీద అధికారం చేస్తారా? ఆయాలు పసిపిల్లల మీద అధికారం చేస్తారా? ఆయాలే పసిపిల్లలను కంట్రోల్ చేస్తారు. ఏయ్ రే అంటారు కదండి, ఏ అంటారు, రే అంటారు. ఇంకా అవసరమైతే ఒక ఏటు వేస్తారు. వేశారని కూడా చెప్పలేరు ఆ పసిబిడ్డల అమ్మలకు. ఎందుకు? వారికి దాసునికి, అంటే నీవు అలాగే గద్దించావనుకో పని వాళ్ళను, రే అని అన్నావు అనుకోండి, తిరగబలేడు వాడు. నీ దగ్గర పనిచేసేవాడు నేను తిరగబలేడు. అలాగే నీ బిడ్డలకు ఆయాలుగానో లేకపోతే ఇంకా పెద్దలుగానో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మీద నీ పిల్లలు తిరగబలేరు. ఎందుకంటే మీ పిల్లలు వాళ్ళకి అప్పగిచ్చారు కాబట్టి. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అలాగే వారి ఆధీనములో ఉన్నట్లుగా దేవుని రాకడ వరకు విశ్వాసులు అనబడేవారు దేవుని సేవకుల ఆధీనములో ఉండి వారసత్వాన్ని పొందుకోవాలి. ఆధీనంలోనే ఉంటాడు. ఆయా ఆధీనంలో పిల్లోడు ఒక వయసు, ఒక ఊహ వచ్చిన తర్వాత, ఆ ఇంటికి వారసుడైన తర్వాత అదే ఆయాను కమాండ్ చేసి హక్కుదారుడుగా ఉంటాడు. మీరు కూడా దేవుని రాకడలో దేవుని సేవకులతో సమానులు అవుతారు ప్రియులారా. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, సేవకులే గృహ నిర్వాహకులు, సంరక్షకులు కాబట్టి రాకడ వరకు విశ్వాసులు మా స్వాధీనములో ఉండాలి. 4 విషయాలు చూసాం. దేవుని స్వాధీనములో కాలములు సమయములు మార్చుట, రక్షణ ఆయన స్వాధీనములో, 3వది భావములు చెప్పుట ఆయన స్వాధీనములో, 4వది విశ్వాసులు దేవుని స్వాధీనములో ఉంటే దేవుడు నిండారులుగా దీవిస్తాడు. తలలు వంచుదామా? ఆయన స్వాధీనములోనికి వెళ్ళి దీవించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. స్తుతి నొందదగిన పరిశుద్ధుడువైన దేవుడవు నీవు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. మాకు చాలిన దేవుడవు, మా ఆశ్రయ దుర్గమైన ప్రభుడవు. మీ స్వాధీనములో కాలములు సమయములే కాదు, రక్షించబడిన మేము కూడా ఉన్నామని ఒప్పుకొనొచ్చు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కావున మేము అతిశయపడక సమస్తమును మార్చగలిగిన, స్వాధీనపరచుకోగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు మీకు కృతజ్ఞులమై ఇష్టలమై బ్రతుకు కొనసాగించడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ గణనామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.